ఆచి చికెన్ మసాలా. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు మరోసారి నోటీసులు అందాయి. కవితతో పాటు మరో 23 మందికి సిబిఐ నోటీసులు పంపింది. ఈ నెల 16న ఢిల్లీ హైకోర్టులో విచారణకు రావాల్సిందేనంటూ నోటీసుల్లో స్పష్టం చేసింది. ఇటీవలే ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు క్లీన్ చీట్ వచ్చింది. కానీ ఇప్పుడెందుకు మళ్ళీ నోటీసులు ఇచ్చారు? నోటీసుల తర్వాత ఏం జరగబోతుంది? ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను మళ్లీ వెంటాడుతోంది. ఈ కేసులో కవితకు క్లీన్ చీట్ వచ్చినా సిబిఐ అధికారులు మళ్లీ నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల కవితను నిర్దోష్ అంటూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ప్రకటించింది. కానీ ఈ తీర్పును ఢిల్లీ హైకోర్టులో సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. దాంతో కవితకు సిబిఐ మరోసారి నోటీసులు అందజేసింది. అయితే ఈ నోటీసులను కవిత భర్త అందుకున్నారు. ఇదే కేసులో మాజీ సీఎం కేజ్రీవాల్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఆయన కొడుకు మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి ఇలా మొత్తం 23 మంది నిందితులుగా ఉన్నారు. అయితే ఈ కేసును తిరగదోడటంతో కవితను మరోసారి అరెస్టు చేస్తారా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. గతేడాది ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను అరెస్టు చేశారు. ఆ తర్వాత దాదాపు 5 నెలల పాటు తిహార్ జైల్లో ఉంచారు. ఆ తర్వాత న్యాయస్థానం ఆదేశాలతో బెయిల్ లభించింది. ఇటీవల ఢిల్లీ లిక్కర్ కేసు ఏమీ లేదని, ఎలాంటి ఆధారాలు లేకుండా కేసు నమోదు చేసిన సిబిఐపై చర్యలు తీసుకోవాలని దేశ రాజధానిలోని రౌస్ అవెన్యూ కోర్టు హాట్ కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో సిబిఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కేసు స్వీకరించిన హైకోర్టు 23 మంది నిందితులకు సమన్లు జారీ చేసింది. ఆ సమన్లు పట్టుకుని సిబిఐ అధికారులు హైదరాబాద్కు వచ్చారు. కవిత, మాగుంట శ్రీనివాసరెడ్డి, అలాగే శరత్ చంద్రారెడ్డి తదితరులకు నోటీసులు స్వయంగా సిబిఐ అధికారులు అందజేశారు. ఈ నెల 16న ఢిల్లీ హైకోర్టులో కేసు విచారణ ఉన్నందున హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొనడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే రౌస్ అవెన్యూ కోర్టు నిర్దోషిగా ప్రకటించాక విచారణ పేరుతో మరోసారి ఇబ్బంది పెట్టే చర్యలకు సిబిఐ దిగిందన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సిబిఐకి రౌస్ అవెన్యూ కోర్టు మొట్టికాయలు వేయడంతో ఈ కేసును ఎలాగైనా నిరూపించాలని అధికారులు తాపత్రయపడుతున్నట్టు కనిపిస్తోందనే టాక్ వినిపిస్తోంది. అయితే ఒక కేసును ట్రయల్ కోర్టు కొట్టేసినప్పుడు దర్యాప్తు సంస్థకు పైకోర్టులో అప్పీల్ చేసుకునే హక్కు సిబిఐకి ఉంటుందనే మరో చర్చ జరుగుతోంది. ఒకవేళ పైకోర్టు ఆ అప్పీల్ను విచారణకు అర్హమైనదిగా భావిస్తే నిందితులకు నోటీసులు జారీ చేసి వారి వాదనలు వింటుంది. ఈ న్యాయ ప్రక్రియలో భాగంగానే సిబిఐ ఇప్పుడు తన అప్పీల్ పిటిషన్పై విచారణ కోసం నోటీసులు అందజేసింది. దీని అర్థం పాత కేసు మళ్లీ పునఃప్రారంభమైనట్లు కాకపోయినా తీర్పును సవాల్ చేస్తూ జరుగుతున్న న్యాయ పోరాటంలో ఇది ఒక కీలక దశగా అభిప్రాయపడుతున్నారు. అయితే కీలకమైన సాక్ష్యాల్ని ట్రయల్ కోర్టు పరిగణలోకి తీసుకోలేదని, అందుకే తాము హైకోర్టును ఆశ్రయించామని సిబిఐ వాదిస్తోంది. మార్చి 16న జరిగే విచారణలో ఢిల్లీ హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద కొత్త పార్టీ ఏర్పాట్లలో కవిత బిజీగా ఉన్నారు. కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ కార్యకర్తలను యాక్టివ్ చేస్తున్నారు. తాజాగా ఖమ్మం భూదాన్ భూముల్లో పేదలకు జరిగిన అన్యాయంపై 3 రోజులు దీక్ష సైతం చేశారు. ఈ సమయంలో కవితను మరోసారి విచారణ పేరుతో సిబిఐ వేధిస్తే కవిత పరిస్థితి ఏంటన్న చర్చ జరుగుతోంది. అయితే గతంలో అరెస్టు సమయంలో కవితకు మొత్తం ఫ్యామిలీ అండగా నిలిచింది. ఇప్పుడు ఆమె కుటుంబం నుంచి బయటకు వచ్చి కొత్త కుంపటి పెట్టుకున్నారు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు కవితకు మద్దతు ప్రకటించే అవకాశాలు దాదాపు లేనట్టే. ఈ పరిస్థితుల్లో కవిత పొలిటికల్ ఫ్యూచర్ ఏంటన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి ఈ కేసు విచారణ వరకే పరిమితమవుతుందా, లేక మరోసారి అరెస్టుల దాకా వెళ్తుందా అని తెలంగాణ జాగృతి నేతలు సైతం టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి ఈ కేసు ఇంకెంత దూరం వెళ్తుందో.